అబ్బా సావులందరికీ శుభోదయములా చూడుని. మరి వల్ల మేమైతే ఇరుముళ్ళు కట్టుకున్నాం శబరిమల యాత్ర ఫస్ట్ రోజు చూడుని. అబ్బా మరి బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యం లోపలైతే అందరము ఇరుముళ్ళు కట్టుకున్నాం. కన్యాస్వాములము, కత్తి స్వాములము, మరి గదా స్వాములము, గురుస్వాములు అందరు మంచి కట్టుకున్నాం. తన మాటలు విందాము. మొత్తానికైతే కట్టుకున్నాడు అయిపోయింది. బస్సు దగ్గరికి వచ్చినాం. బస్సులు ఒక 25 గంటల బియ్యం ఇచ్చిండు డ్రైవర్లు. చూడు అందరం బస్సు ముందర ఫోటో దిగినావా చూసిండ్లే కదా. అబ్బా చూడండి బస్సు ముందర చూడచ్చు. చూడని మనకు బియ్యం ఇచ్చేది కూడా చూస్తాను. మళ్ళా మెల్లగా రాత్రి బయలుదేరినాం. ఎట్టకేలకు మళ్ళా పడుకున్నామంటే శ్రీశైలంలో తేలినవి. శ్రీశైలంలో తేలి పాతాళ గంగల అబ్బా 3 ములుగలు 5 ములుగలు ఎన్ని ములుగలు మునిగిళ్ళు. కొందరు ఈత కొట్టేటోళ్ళు కొట్టారు. అబ్బా ఘాట్ రోడ్ అయితే ఏమన్నా ఉన్నదా. నల్లమల్ల అడవులు అయితే చూస్తూ ఉంటే అందాలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు అనిపించినాయి. సూడూరు ఎట్టున్నదో ఆడ విద్యుత్ ప్లాంట్ను కూడా చూసినా. సూడూరి ఓ బ్రిడ్జి వెంకే లో బ్రిడ్జికి ఇట్లా ఘాట్ రోడ్లో పోతూనే ఉన్నది. కొంచెం అంత భయం అనిపించింది. కానీ ఎట్టకేలకైతే చూడండిగా ముందుగానే మేము చూడండిగా పాతాళ గంగ శ్రీశైలంలో చూడురా. మొత్తానికైతే స్నానం చేసుకొని మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకున్నాం. చూడులాగా పూజ బస్సు దగ్గర మన అయ్యప్పకు పూజ స్టార్ట్ చేసినాం. ఎంత మంచిగా స్నానం చేస్తారు ఇక్కడ చారిత్రక స్థల స్వామి
మొత్తానికైతే మళ్ళీ భోజనానికి కొరకు కూరగాయలు కట్ చేసుకుంటున్నాం చూడుర్రి. ఆ మొత్తానికైతే మంచి దర్శనం అయింది, స్పర్శ దర్శనం అయింది. మా సాములు 500 మంది పెట్టి ఇచ్చారు. మళ్ళీ మధ్యలో టీ తాగినాం. చూడండి ఇంకొక ఫోటో దిగిన చూడండి. మరి లోపలికి అయితే ఫోన్ కొట్టబోలే కానీ ముందటనే ఫోన్ పెట్టినాం.